ఇంతకు ముందు వీడియోలో అయితే పత్తికి మందేయడానికి వెళ్ళి మొత్తం తడిసొచ్చినాం అని చెప్పిన కదా. ఫుల్ వర్షం కొట్టింది ఆ రోజైతే. మా అత్తమ్మ వాళ్ళైతే పనికోయి ఇంకా రానే లేదు. ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయినా. ఈ వర్షంలో తడుచుడేమో గాని మొత్తం తలస్నానం చేసినట్టు అయిపోయింది. సడన్ గా వచ్చింది, చెత్తిరి కూడా తీసుకుపోలేదు. ఇక మా ఆయననైతే మంచిగా ఫ్రెష్ అయ్యి ఏమో రాత్తాండు అనుకుంటారు కదా, ఏం రాత్తాండో మీకు తర్వాత తెలిసిపోద్ది చూడండి. డ్రాయింగ్ వేసిండు అన్నట్టు. ఆ డ్రాయింగ్ ఎవరిదో కాదు, నేను కుర్చీలో కూర్చున్నట్టు డ్రాయింగ్ వేసి కరెక్ట్ అట్లనే ఉందా చెప్పురు మీరే. అప్పుడప్పుడు గిసొంటి పనులు చేస్తాడు. సేమ్ నాలాగానే ఉందట, ఇంకా చెప్తాండు. ఇక మా అత్తమ్మోళ్ళు వచ్చే టైం అయిందని మా అత్తమ్మలోకి అయితే ఛాయ్ పెట్టిన. ఆ లోపే మా మామయ్య కూడా వచ్చేసిండు. మా మామయ్య చేన్ల నుంచి అచ్చుడే లేటు, మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇట్లా లెక్కలైతే రాసుకుంటాడు. ఏంటి అంటే ఎంతమంది కైకిలోళ్ళు వచ్చిర్రు, ఏమేం పనులు జరిగినాయి, అలాంటి అన్ని రాసుకుంటాడు. వ్యవసాయం గురించి అన్ని ఒక బుక్కే ఉంటది మా మామయ్యకి అయితే. బయట వర్షం బాగానే కొడుతుంది కదా, ఇక వర్షానికైతే ఈ మక్క ప్యాలాలు ఎంపుకుందామని మంచిగా మక్క ప్యాలాలు అయితే వేసిన. వాటితో పాటు టీ కూడా తాగేసినాం. మరి మీ సైడ్ వర్షాలు తగ్గినాయా లేదా?